లోబడినట్లయితే తప్పనిసరిగా అది ఎంత ఘోరమైన పాపమైనా అది ఏమవుద్ది, బయటకు వచ్చింది. చెరువులో నుండి ఏమొచ్చింది, బయటకు వచ్చిందా లేదా? గొడ్లే. ఆ గొడ్లే అతనికి దొరికిందా లేదా? సోదరుడా, సోదరి, నీ గుండెల్లో పాపం ఉంచుకొని, నీ అంతరంగంలో దోషం ఉంచుకొని, నీ అంతరంగంలో ఘోరమైనటువంటి ఆ యొక్క ప్లాన్లు వేసుకొని నువ్వు పైకి ఏమి తెలియనట్లుగా నువ్వు నటించినట్లయితే నిన్ను నీవే మోసపుచ్చుకున్నావు. యోహాను రాసిన పత్రిక మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో మనం పాపము లేనివారు మనం చెప్పుకుని నీడల మనలను మనమే మోసపుచ్చుకుందాము. దేవుని వాక్యం మనలో ఉండదు, దేవుని సత్యం మనలో ఉండదు. మన పాపములను మనం ఒప్పుకుంటే క్రీస్తు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని కడిగి పవిత్రపరచును.